సభకు నమస్కారం. ఆంధ్రప్రదేశ్లో ఒక స్వతంత్ర రాజకీయ విధానాన్ని అనుసరిస్తూ ఏ అగ్రకుల రాజకీయ పార్టీలతో చేతులు కలపకుండా రాజ్యాధికారం కోసం ఒక దమ్మున్న నాయకుడిగా ముందుకొచ్చినటువంటి మన బోడే రామచంద్ర యాదవ్ గారికి ముందుగా తెలంగాణ పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా పేరు నాగనమోని చెన్నరాములు ముదిరాజ్. నేను వృత్తిరీత్యా ఉపాధ్యాయుడు. ఈ మధ్యనే విఆర్ఎస్ తీసుకొని 1,50,000 జీతాన్ని వదిలిపెట్టి బీసీ ఉద్యమం కోసమే అంకితమై బీసీ ఫెడరేషన్ వెనుకబడిన కులాల సమాఖ్య బీసీ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడిగా, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా మేము ముందుకొచ్చాను. ఈ రిజర్వేషన్ అంశాలపై చర్చలో పాల్గొనేందుకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, దేశమును ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచుమన్నా, దేశమును ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచుమన్నా, దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులోయ్. మహాకవి గురజాడ అప్పారావు గారు చెప్పినట్లుగా దేశాన్ని ప్రేమించాలి, మంచి అన్నది పెంచాలి. అయితే దేశం అన్నప్పుడు ఈ దేశంలో మట్టిని మాత్రమే, భూభాగాన్ని మాత్రమే చూస్తున్నారు. కానీ దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు. ఆ దేశంలో నివసిస్తున్నటువంటి ప్రజల యొక్క జీవన విధానాన్ని, జీవన విధ్వంసాన్ని గమనించి గుర్తించి ప్రజలందరికీ కూడా అవకాశాలు కల్పించి సమసమాజ నిర్మాణం కోసం రాజ్యాంగ పీఠికలో మనం ఏదైతే చెప్పుకున్నామో అట్లాంటి రాజ్యాంగ పీఠిక ప్రకారం సమానత్వ ప్రాతిపదికన దేశ ప్రజలందరికీ కూడా అవకాశాలు కల్పించే ఉద్దేశంతో ఏర్పాటు చేయబడ్డవే రాజ్యాంగ రిజర్వేషన్. అట్లాంటి రిజర్వేషన్లను అసమగ్రంగా జనాభా లెక్కలు తీయకుండా వారి యొక్క ఇష్టానుసారంగా పాలకులైనటువంటి వాళ్ళు 78 సంవత్సరాలుగా బీసీ కమిషన్లను కాలయాపన చేస్తూ బీసీ కమిషన్లు ప్రతిపాదించినటువంటి అంశాలను తొక్కిపడేసి ఉక్కుపాదంతో బీసీల యొక్క గుండెల పైన ఉక్కుపాదాలు మోపినటువంటి పాలకులకు సవాలుగా ఈ రోజు బీసీలు చైతన్యవంతమై రాజ్యాంగంలో మాకు ఒక భాగం ఇవ్వాలి, మా షేర్ ఏదైతే ఉందో మేమెంతో మాకంతా అనేటువంటి విధానంతో మాన్యవర్ కాంశీరామ్ గారు ఏదైతే బీపీ మండల్ గారు చెప్పినటువంటి 42% రిజర్వేషన్ అమలు చేయాలంటే, 52% రిజర్వేషన్ అమలు చేయాలంటే కేవలం ఈ ప్రభుత్వాలు 27% మాత్రమే అమలు చేసిన సందర్భంలో అది అమలు చేసుకోవడానికి కూడా 48 రోజులు బోర్డ్స్ క్లబ్ దగ్గర ఢిల్లీలో 10,000 మందితో కంటిన్యూగా కాంశీరావు గారు పోరాటం చేసిన తర్వాతనే ఈ 27% కూడా మనకు అమలు కావడం జరిగిందని మీకు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. అంటే బీసీలకు రిజర్వేషన్లు అమలు చేయడానికి ఎంత కుట్ర జరుగుతుందనేటువంటిది మనం గమనించాలి. అందుకే ఈ రోజు మేము డిమాండ్ చేస్తున్నాం, సమగ్ర కులగణన దేశవ్యాప్తంగా జరగాలి. అంతేకాకుండా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అశాస్త్రీయంగా రాజ్యాంగ విరుద్ధంగా ఏర్పాటు చేసినటువంటిది ఇమీడియట్ గా రద్దు చేయాలి, జనాభా ప్రాతిపదికన మాత్రమే కల్పించాలనేటువంటిది మేము డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా ఈ రోజు బీసీలకు రాజకీయ రిజర్వేషన్లు అనేటువంటివి తక్షణమే కల్పించాల్సిన అవసరం ఉంది. పెద్దలు చెప్పినట్లుగా 50 సంవత్సరాల తర్వాత విద్యా ఉద్యోగాల్లో కల్పించడానికి అనేక ప్రయాసాల తర్వాత అమలు చేసుకోవడం జరిగింది. ఇప్పుడు రాజకీయ రిజర్వేషన్లు అసలు అమలు కావడం లేదు. కాబట్టి వీటన్నిటిపైన తప్పనిసరిగా ఈ యొక్క రిజర్వేషన్లపై చర్చ జరిగినటువంటి సందర్భంగా పేద ధనిక వర్గాల మధ్యలో దూరం పెరిగిపోతుంది. ధనవంతులు ఇంకా 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 ధనవంతులైపోతున్నారు, పేదలు ఇంకా 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 పేదలుగా మారిపోతున్నారు. మరీ ముఖ్యంగా 52% ఉన్నటువంటి బీసీలు చేతి వృత్తులపై మాత్రమే ఆధారపడి జీవిస్తున్న బీసీలు, చేతి వృత్తులపై ఆధారపడి జీవిస్తున్నటువంటి బీసీలు చేతి వృత్తులు విధ్వంసం అయిపోయినాయి. యాంత్రీకరణ వచ్చింది, వాళ్ళంతా వృత్తులు విధ్వంసం అయిపోయి కూలీలుగా మారుతున్నారు, అడ్డ మీద కూలీలుగా మారుతున్నారు. చివరికి మానవ అమ్ముకునే బతికేటువంటి పరిస్థితికి, దుస్థితికి ఈ రోజు జరుగుతుంది. ఇది డెప్త్ ఆఫ్ ది పీపుల్ మనం వెళ్లి గమనిస్తే, అడ్డ మీద కూలీల దగ్గర పరిశీలిస్తే మనకు కనపడుతుంది. ఇట్ ఈస్ ద సోషల్ ప్రాబ్లం. కాబట్టి దీన్ని గమనించి ఈ అసమానత అనేటువంటి దాన్ని తొలగించి బీసీ ప్రజలకు న్యాయం జరగాల్సినటువంటి అవసరం ఉంది. మిత్రులు పెద్దలు చెప్పినట్లుగా బ్యాక్ బోన్ కమ్యూనిటీ, ఈ దేశ ఆర్థికానికి బ్యాక్ బోన్ కమ్యూనిటీ అనేటువంటి బీసీలకు ఈ రోజు అదే బ్యాక్ బోన్ కమ్యూనిటీకి బ్యాక్ బోన్ విరిచే విధంగా ఈ రాజ్యాంగ పాలకులు, ఈ రాజ్యాంగాన్ని పేరు చెప్పుకొని వస్తున్నటువంటి పాలకులు అనుసరిస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా బీసీలకు
బడ్జెట్ లో కూడా 50% రిజర్వేషన్ అమలు చేయాలని ఎవరైతే సంపద సృష్టిస్తున్నారో ఆ సంపద సృష్టించిన వారికి సంపద అందకుండా పోతుంది కాబట్టి బడ్జెట్ కంపల్సరీగా 50% కేటాయించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ రామచంద్ర యాదవ్ గారు మీతో మేము కూడా తెలంగాణలో ఒక స్వతంత్రమైనటువంటి బీసీ ఉద్యమాన్ని నిర్మించి భుజం కలిపి మనం రెండు తెలుగు రాష్ట్రాల వాళ్ళం కలిసి పోరాడదామని ఢిల్లీకి సవాల్ విసురుదామని సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. జై హింద్.